అన్న చిన్నపిల్లలకి స్పిరిచువల్ గురించి బోధించవచ్చా? బోధించకూడదు. ఎందుకని? నువ్వే ఆన్సర్ ఇచ్చినావు ఇంతకుముందు. ఏంటది? ఓకే, వాళ్ళు ఉండడమే, వాళ్ళు ఉన్న స్థితి ఆధ్యాత్మిక స్థితి అది కాబట్టి అది పోకుండా నువ్వు కాపాడలేవు. ఖచ్చితంగా అది పోయి తిరిగి వాళ్ళు సంపాదించుకున్న రోజు ఎన్లైటన్మెంట్. అంటే ఇప్పుడున్న స్థితి వాళ్ళు ఎవ్రీవన్ ఈజ్ బార్న్ ఎన్లైటెండ్. అది పోతుంది ఖచ్చితంగా ప్రపంచం వల్ల. పోలికలు వస్తాయి, వ్యత్యాసాలు వస్తాయి, భేదభావాలు వస్తాయి, నీది వస్తుంది, నాది వస్తుంది, కులం వస్తుంది, మతం వస్తుంది, ఏవేవో పట్టుకుంటాయి. జీవిత లక్ష్యాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు, భయాలు, కాంప్లెక్సెస్, ఇవన్నీ పట్టుకుంటాయి. ఎంతకని నువ్వు ప్రొటెక్ట్ చేస్తావు? అందుకని ఖచ్చితంగా పిల్లవాడు తన సహజ అమాయకత్వాన్ని, సహజమైన జ్ఞానాన్ని కోల్పోయి అబ్బా ఏంద్రా బాబు ఈ లైఫ్ అనుకొని తిరిగి వాడు అన్వేషించినప్పుడు ఇవన్నీ ఆల్రెడీ నాలోనే ఉన్నాయి, వాటిని అడ్డుకునే అంశాలు చాలా వచ్చాయి, అవి పక్కకు జరిపితే సరిపోతాయి అన్న చోట ఎండ్ అయితే జరిగింది. అయితే చిన్నపిల్లలకు మనం ఏదైతే చెప్తున్నామో అది స్పిరిచువాలిటీ కాదు, డిసిప్లిన్. పెద్దలు వస్తే లేచి నిలబడి నమస్కారం పెట్టు, డిసిప్లిన్. పొద్దున్నే 5 గంటలకు లే, డిసిప్లిన్. నీ స్కూల్ బ్యాగ్ నువ్వే పట్టుకొని పో, డిసిప్లిన్. తిన్న తర్వాత ప్లేటు కడిగి అక్కడ పెట్టేసే డిసిప్లిన్. పెద్దవాళ్ళని గౌరవించు, డిసిప్లిన్. ఎవ్రీథింగ్ ఇస్ డిసిప్లిన్. ఇప్పుడు స్కూల్లో కూడా నిర్బంధ విద్య ఎందుకు? అసలు పిల్లలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే వాళ్ళ మైండ్ దానికి ట్యూన్ అయ్యే ఉండదు. కానీ మనం ప్రపంచంలో బతకాలి కాబట్టి ఏదో ఒక జీవితం పట్ల అవగాహన, సమాచారంగానైనా లేకపోతే ఏదో విధంగా రావాలి. కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ నువ్వు సర్వైవ్ కాగలుగుతావు. లేకపోతే నువ్వు అంత బ్లాంక్ ఫేస్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా చైనా పోతే ఎట్లుంటుంది నీ పరిస్థితి? చైనాకు సంబంధించిన ఏవి మనకు తెలియదు కాబట్టి బ్లాంక్ ఫేస్. అంటే కాకుండా ఇక్కడనే మనం చైనా భాష నేర్పించామనుకో, చైనాకి వెళ్ళగానే చైనాకు పోయినట్టు ఏముండదు. నువ్వు మా అజయ్ బాబా మనం అనుకుంటుంది. సో చాలామంది ఒక రకరకాల ధ్యానాశ్రమాలకు చెందిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. చిన్నపిల్లలకు స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్తున్నారు. అంతకంటే పెద్ద బ్లండర్ ఇంకోట్లేదు. నేను చెప్పొద్దు అంటలేను, వృధా బేసికలీ. సో ధ్యానం లేదా స్పిరిచువాలిటీ ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ తిరిగి ఒరిజినేట్ అవుతుంది నేను, అది స్పిరిచువాలిటీ. బలవంతంగా నువ్వు డిసిప్లిన్ అంటగట్టడం కాదు. బలవంతంగా నువ్వు ఆనందంగా ఉంచలేవు, బలవంతంగా నిద్రపుచ్చలేవు, బలవంతంగా ఆకలిని క్రియేట్ చేయలేవు, బలవంతంగా ప్రశాంతతని క్రియేట్ చేయలేవు, బలవంతంగా హాయిని క్రియేట్ చేయలేవు. నీ వల్ల కాదు. సో జ్ఞానోదయం అంటే అవి ఆల్రెడీ ఉన్నాయి, వాటికి అడ్డొచ్చే వాటిని ఇది ఎట్లా ఉందంటే నీలో నిద్ర ఉంది కానీ రావడం లేదు. పూజలు చేసావు, వ్రతాలు చేసావు, ఆశ్రమాలు తిరిగావు, ధ్యానాలు చేసావు, అయినా నిద్ర పట్టడం లేదు. అప్పుడు ఎవరో పరమహంస లాంటి వాడు చెప్పాడు, కాఫీ మానేవయ్యా అన్నాడు. కాఫీ మానేసి నిద్ర పట్టి నిద్ర కడ్డం వచ్చి దాన్ని జరిపితే నిద్ర పడుతుంది అంతే. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఎవరో వచ్చారు, ఏం చేస్తారు మీరంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి మేము మెడిటేషన్ బోధిస్తాం. నువ్వు బోధిస్తావు, ఇంతమందికి బోధించాము, ఇన్ని స్కూళ్ళలో బోధించామని చెప్పుకోవడానికి తప్ప నిజంగా పిల్లలకు అర్థమవుతుందని నీకు ఎట్లా తెలుస్తుంది? హౌ డూ యూ నో? ఎట్లా తెలుస్తుంది? ఇది ఎట్లుందంటే మన గిటార్ రావులాగా 100 రూపాయలు తీసుకుని గిటార్ నేర్పిస్తున్నాడా? పిల్లలకు గిటార్ పరిచయం చేస్తున్నాడు, నీకు గిటార్ వచ్చేసింది పో అన్నాడు. అట్లా కొన్ని వేల మందికి గిటార్ నేర్పించాడు, ఎవరికి రాదు గిటార్, తనకే రాదు. కానీ అదొక అవేర్నెస్ కోసం వరకు ఓకే, బట్ దాని యొక్క క్రక్స్ని పట్టుకోవడానికి అది పద్ధతిగానే కాదు. సో అందుకని ఖచ్చితంగా దారి తప్పాలి, ఖచ్చితంగా ఉన్నదంతా కోల్పోవాలి, ఖచ్చితంగా రకరకాల సమస్యల్లో పడాలి, రకరకాల పేచీలు పెట్టుకోవాలి, ద్వేషాల్లో పడాలి, ఈర్ష్యల్లో పడాలి. ఆ టైంలో ఏంద్రా బాబు ఇదంతా, అప్పుడు నీకు మేల్కొల్పు స్టార్ట్ అవుతుంది. అసలు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏం చేస్తున్నా నేను? అసలు నవ్వు ఎన్ని రోజులైంది, ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైంది, నాకెందుకు ఈ ద్వేషము, ఈర్ష్య, జెలసీ ఇవన్నీ వచ్చి పట్టుకున్నాయి? ఏందండి ఇది? అసలు జీవితం అంటే ఇదేనా అంటే అది కాదు. మరి జీవితం అంటే ఏంటంటే ఒక సహజ ప్రశాంతత. మరి జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉన్నది కాదు. ఏదైతే నీలో ఆల్రెడీ ఉన్నాయో దాన్ని తిరిగి గుర్తించడం జ్ఞానం. ఏవైతే నీలో ఆల్రెడీ ఉన్నాయో
దానికి అడ్డొస్తున్న వాటిని పక్కకు జరపడం సాధన. నిర్వచనం. సాధన అంటే నువ్వు నేర్చుకుంటలేవు, అడ్డొస్తున్న వాటిని పక్కకు జరుపుతున్నావు. ఎగ్జాంపుల్, సినిమా చూడాలి, తల అడ్డొస్తుంది, తలను పక్కకు జరపడం సాధన. ఎదురుగున్న తలని జరపడం, అదే ఫిజికల్గా యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఎలా జరపాలి, ఎట్లా జరపాలని తెలుసుకోవడం ఒక పద్ధతి. నీ కన్సర్న్ లేదా నీ అప్రోచ్, నీ ఇంటెన్షన్ తల జరపడం గానే కాదు, సినిమా చూడడమే. అడ్డొచ్చింది కాబట్టి, నీవు అనుకుంటున్న సినిమాకి అడ్డొచ్చింది కాబట్టి, నువ్వు చూడాలనుకుంటున్న దానికి ఇది అడ్డొస్తుంది కాబట్టి దీన్ని పక్కకు జరపాలి. సో సమాజంలో చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. చాలామందికి స్పిరిచువాలిటీ అనేది అది కూడా ఒక గేమ్, నెంబర్ గేమ్లో పడ్డారు భయంకరంగా. హిందూ స్కూల్స్లో చెప్పాము, ఎంతమంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం, మా ఆశ్రమంలో ఎంతమంది జాయిన్ అయ్యి. సంఖ్యకు అతీతం రా బాబు లైఫ్. బట్ దే ఆర్ మిస్సింగ్ ద పాయింట్. అల్లరి ఎక్కువైపోయింది, గుంపు ఎక్కువైపోయింది, అలజడి ఎక్కువైపోయింది, ఎక్స్ట్రావగాంజా, డబ్బు, అదంతా దానికి వ్యతిరేకం నేను కాదు. కానీ ఫండమెంటల్ మిస్టేక్స్ అవి. ఒక చిన్న పిల్లవాడికి నువ్వు ఎంత చెప్పినా వాడు అర్థం చేసుకోడు. ఇది ఎలాంటిదంటే, అనారోగ్యం వచ్చినప్పుడే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలుగుతుంది నీకు. నువ్వు అనారోగ్యం లేని వాడికి నువ్వు ఎంత చెప్పు ఆరోగ్యం గురించి, వాడికి అర్థమే కాదు. వాడున్న స్థితిని వాడు గుర్తిస్తలేడు. సో చర్చించే పద్ధతి అది కాదు. పిల్లలని, చిన్న పిల్లలకి నువ్వు వెళ్ళి కూర్చో, శ్వాస మీద హీ అని అవుతాడు వాడు. వాడికి శ్వాస ఏంది, ధ్యాస ఏంది తెలియదు వాడికి. ఎందుకు పెట్టాలి అంకుల్? ఒక 5 నిమిషాల్లో వస్తాడు. సో వాళ్ళకి తెలీదు. ఎట్లా చెప్తావు చెప్పు అసలు? నువ్వు ఇది చేయని చెప్తే వాడికి ఎందుకు చేయాలో వాడికి అవసరమే లేదు కదా. ఇది ఎట్లుందంటే, నువ్వు ఇది పెట్టుకో, ఆక్సిజన్ సిలిండర్, ఎప్పుడైనా జ్వరం రావచ్చు, ఇప్పుడే పెట్టుకొని చిన్నపిల్లలు చెప్పావు, వాడికి మంచి స్వచ్ఛంగా గాలి ఆడుతుంది. వాడు ఎందుకు పెట్టుకుంటాడండి? కామన్ సెన్స్. అంటే దొందే అంటారు కదా, వాళ్ళు అట్లే పాడేరు, ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళు అట్లే పాడేరు. ఎవరు ఆలోచిస్తలేరు. ఎవ్రీబడి ఈజ్ అన్కాన్షియస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. చేయకూడదు అది. నిజంగా అది తగిలి ఇది కాదని సఫకేట్ అయిపోయి నేను దీని నుంచి బయటపడాలనుకుంటున్నా అన్నవాడే నిజంగా అన్వేషిస్తాను. ఉదాహరణకి మన ఒక ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక స్ట్రిక్ట్ డైట్ పేరు ఎందుకులే, మన పెళ్ళికి వచ్చాడు, క్యాన్సర్ తగిలిన తర్వాత డైట్ మీద ఆసక్తి వచ్చింది. ఇంక ఎవరు చెప్పినా వినడు, వెరీ స్ట్రిక్ట్. అక్కడ ఏ పదార్థం తినడంతే. బికాస్ నౌ హీ రియలైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్. ఎవరికైనా తప్పదు, ఏదో టైంలో యూ హ్యావ్ టు బీ కాషియస్. అది నువ్వు ఇవ్వలేవు ఎప్పుడు పడితే అప్పుడు. ఎటుందంటే అందరూ ఇలా నిద్రపోవాలని నేర్పిస్తామని పడుకోండి అన్నట్టుంది. నిద్ర రావద్దు. నువ్వు ఎన్ని లెక్చర్స్ ఇయ్యి, నిద్ర యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చెప్పనే లేవు. వాడికి ఏమీ తెలియదు, ఆడుకొని పండుకున్నాడు. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తలేదు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, వారం అయింది, ఎన్ని రోజులు అయింది, ఎవరో చెప్పారు ఇది చేస్తే వస్తే, అది చేస్తే వస్తుంది, అవి చేశాడు రాలేదు. అట్లా క్వశ్చన్ వచ్చింది. అసలు నేను ఒకప్పుడు ఒళ్ళు మరిచి నిద్రపోయేవాడిని, ఇప్పుడు ఏమైంది నా నిద్రకి? రియల్ క్వశ్చన్. డాక్టర్స్ని అడిగితే ట్యాబ్లెట్ వేసుకున్నారు, అది కూడా తప్పని తెలుసుకున్నాడు. ఇదంతా అన్వేషణ. అప్పుడు ఒక గురువుగారి దగ్గరికి పోతే, అవన్నీ నాకు తెలియదయా, నువ్వు ఆశ్రమంలో 7 రోజులు ఉండు. రియల్ గురువు నేను చెప్పేది, దేని ఇరికిస్తలేడు. కానీ ఇక్కడ నీ వంట నీవే వండుకొని తినాలి, టీవీ ఉండదు, అన్ని ఫిజికల్గా పనిచేయాలి. నిద్ర ఎట్లా పోవాలో చెప్పరా ఏంటిదండు, అది 7 రోజుల తర్వాత చెప్తే ఇప్పుడు కాదు. కానీ 7 రోజులు ఉండాలి, నేను చెప్పిన పని చేయాలి. పోయి పొలం పని చేశాడు, దున్నాడు, నీళ్లు తీసుకొచ్చాడు, పోసాడు, చేదాడు, ఒళ్ళు నొప్పులు వేసినాయి, మంచి ఆకలింది. ఒక 2 రోజుల తర్వాత అట్లా పొలంలో పడుకున్నాడు. అది నువ్వు నిద్ర పోకూడదు, వచ్చినప్పుడు పోవాలి. నువ్వేవాడు రాబోయే నిద్రపోవడానికి? అదేమన్నా బొంబాయా పోవడానికి? సో నీకు అర్థమైంది కదా క్రక్స్. అంటే యోగి వేమన సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏమైంది రెడ్డి గారు ఎట్లా అయిపోయారంటే,
తన దాకా వస్తే తప్ప తెలియదు అభిరామ్. ఇప్పుడు సమస్య నాకు మొట్టమొదటిసారి తగిలింది. అది ఏంది ఆ సమస్య? అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఇదంతా చేసి మనం చచ్చిపోవడానికేనా? నాకు భయం అవుతుంది. అందులో డైలాగ్ భలే రాశాడు, ఎవరు రాశారు కానీ, ఎంత ప్రయత్నించినా నాకు చావును మర్చిపోలేకపోతున్నా. నేను చచ్చిపోతానంటే తట్టుకోలేకపోతున్నాను నేను అసలు. ఈ యవ్వనము, ఈ శృంగారం, ఈ డబ్బు, ఈ రాజు కాబోయే రాజన్న హోదా, ఇదంతా ఉత్తదేనా? జస్ట్ చచ్చిపోవడమేనా? చచ్చిపోవడానికి ఇదంతా ఎందుకు అబ్బా? ఈ శాశ్వతంగా దాన్ని అనుభవించడం ఎందుకు అసలు? ఇప్పుడు నిజమైన ప్రశ్న ఒకటే, చచ్చిపోయిన తరువాత చచ్చిపోతున్నాం కదా, చచ్చిపోతున్నాం, ఎక్కడికి పోతాం? అక్కడ నేను ఇట్లనే ఉంటున్నా, ఇదే రూపం ఉంటుందా? ఇదే ఇంటెలిజెన్స్ ఉంటుందా? ఇదే మెరుపు ఉంటుందా? ఇదే నిగారింపు ఉంటుందా? అసలు ఉందా? నా మేరగోళ్ళు ఎక్కడ చచ్చిపోయింది? ఇప్పుడు ₹1,00,00,000 బంగారం పెట్టినా తిరిగి వస్తుందా? క్వశ్చన్స్ ఇవి, రియల్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇదే సినిమా డైలాగులు ఎన్ని చెప్పినా నీకు వేస్ట్ అది. కానీ ఆ పర్టికులర్ పర్సన్కి ఆ ప్రశ్న పట్టుకుంది అన్నట్టు. ఇప్పుడు నాకు ఒక 2-3 ప్రశ్నలు పట్టుకున్నాయి ఇటువంటి చిన్న చిన్నవి. కానీ అవి ఎంత బలంగా పట్టుకున్నాయి అంటే, ఇప్పుడు నన్ను ఎవడో అడిగారు, నీ జీవితం 2009లో మారిందను కదా, ఆ మహాసంఘటన ఏంది అని. సంఘటనలు మహాగిహ ఏముండవు. ఇప్పుడు ఒక విమానము ఇంకొక విమానం గుద్దుకుంటే పెద్ద యాక్సిడెంట్ అట్లుండదు మైండ్లో. చిన్నదే మహాసంఘటన. అది అట్లయితే దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పాటవుతుంది. అక్కడి నుంచి నీ థాట్ ప్రాసెస్కి ఇగ్నిషన్ జరుగుతుంది, అంటే మేల్కుంటుంది అది. అక్కడి నుంచి నువ్వు చూసే దృష్టి ఒక ఇంటెన్సిటీ వస్తుంది. ఏంటిది అది? చిన్న చిన్నవి అంటే, ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంత కనిపిస్తున్నారు సంతోష్ నగర్లో, అంటే నాకున్న పరిధిలో. నాకు వచ్చిన మూల ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఉండి కూడా ఒకడు సంతోషంగా లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? ఇది ఒక క్వశ్చన్. నేను మా మహేందర్తో అరుగు మీద కూర్చొని అన్నట్టు గుర్తు, ఇంత మంచిగా చెప్పకుండొచ్చు ఏదో విధంగా. ఏమీ లేకుండా సంతోషంగా ఉండలేమా? అది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరో అంటున్నారు, హ్యాపీగా ఉంటే చాలు అబ్బాయి అన్నప్పుడు, ఇదంతా క్రియేట్ చేసుకుంటే హ్యాపీనెస్ వస్తున్న గ్యారెంటీ లేదు. అది రూఢ్ అయింది నాకు, నా అబ్జర్వేషన్లో క్లియర్. నేను ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నానో ఆ ఆఫీస్ ఓనర్ నాకు తెలుసు, అతను నిరంతరం సఫర్ అవుతున్నాడని తెలుసు. అతనికి జోబులు ఎప్పుడు డబ్బుల కట్టలు చూసేవాడిని. బట్ హీ వాజ్ నెవర్ హ్యాపీ. ఎప్పుడు గొడవ, గందరగోళము, చాడీలు, తాగుడు, తిట్టుకోవడాలు, ఏమేమో. నాకు అనిపించేది, ఇంత చేసి ఎందుకు చేస్తుండ అతను? ఆనందంగా లేడు. ఇదంతా చేస్తే ఆనందం వస్తుందంటే నేను ఎలాగో చేయలేను, అది అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కానీ రూఢి అయింది. ఇదంతా వీళ్ళు చేస్తున్నా ఎవరు నిజంగా పీస్ఫుల్గా లేరు. అప్పటికి ఇంకా నాకు రమణ మహర్షి వీళ్ళు టచ్ కాలేదు. అది నాకు అనిపించింది, ఏమీ చేయకుండా ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా, దానికి రూఢి అయింది చిన్నపిల్లలు. కానీ ఇప్పుడున్నంత స్పష్టత అప్పుడు లేదు. అంటే ఆ మైండ్ ఎట్లుందంటే, ఒక కంపౌండరు ఎంత ఆలోచించినా హార్ట్ ఆపరేషన్ ఎట్లా చేయాలో తెలియదు వాడికి. వాడు ఆ విధంగా చదివితేనే మాకు పనిచేస్తుంది. ఇప్పుడు ఒక మామూలుగా వెల్డింగ్ తీసేవాడిని కంప్యూటర్ తీసుకుపోయేది కూడా అతికిచ్చేది అనేది చేయంటే కుదరదు, దాని జ్ఞానం వేరే. సో ఈ ప్రశ్న చాలా ప్రొఫౌండ్ది అయినప్పటికీ దానికి జవాబు కనుక్కునే స్పేస్ నాలో లేదు. ఇప్పుడు అధ్యయనము, అన్వేషణ, చర్చలు ఇవన్నీ ఎందుకు? స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి. అది ఒక 5-6 ఏళ్ళ తర్వాత నాకు చిన్న విషయమే, కానీ అది ఎప్పుడు నన్ను వెంటాడు. ఎవరిని చూసినా వాడి దగ్గర డబ్బు గిబ్బు అన్నీ ఉన్నాయని తెలిస్తే వాడిని చూస్తుంటే ఎట్లున్నాడు అది. వాడు పర్సన్ అయినా నవ్వుకుంటుంది, నేను వేస్ట్. నేను అట్లనే సూఫీ మాస్టర్ని కలిసిన ఆటోబయోగ్రఫీలో 2 సూఫీ సెయింట్స్ గురించి రాసిన నేను. అనుకోకుండా తారసపడ్డారు. పంజగుట్టాలు. నా దగ్గర 5,000-6,000 ఉంది. నేను పోతుంటే ఒకడు చెట్టు కింద ఆరాంస పడుకో తట్టేసుకుని పడుకున్నాడు. అప్పుడు నా ఈగో, ఏమైనా సహాయం చేద్దాం, ఆయన ఒక చిప్ప ఉంది, అందులో ₹50 వేసాను, గుర్తుంది అట్లా ఇచ్చేసి తీసి. నేను అటువంటిది ఎప్పుడు చూడలేదు. ఇందులో నైచ అయ్యాను. నేను అనుకున్న ఎక్కువ కావాలని ₹100 వేసి, నా దగ్గర ఉంది 5-6 నైచ అయ్యాయి. అతను అన్న ప్రశ్న నాకు ఇప్పటికి గుర్తుంది.
నేను చాలా బాగున్నా, నీకేమన్నా కావాలని చెప్పు అన్నాడు. అది ఎవడన్నా బిగ్గరట్టు అంటాడా? నీకు నవరంధ్రాల్లో కోపం రాదా? ఆబ్వియస్గా. అంటే అంటే నువ్వే నీ దగ్గర ఏముంది అంటే పైలో బయట చూసి నేను కూడా నీలాగా అది బ్యాగ్ వేసుకుని శాచల్ అని చెప్పాను. బాగా పెట్టేసాను. ఏ గానగాతం వస్తున్నాను, సూపర్ పాడాడు అసలు. తర్వాత తెలిసింది అది బుల్లేషా పాడిన పాట. సాహిత్యం బాగుంది. నాకు ఆ భాష కూడా తెలియదు, పర్షియన్ టచ్ ఉంటుంది. ఓ గంట గడిచిపోయింది అసలు. ఏకదమ్ సైలెంట్ అయిపోయింది మైండ్. నిజంగా బాగున్నాడు, నిజంగా బాగున్నా, నిజంగా పైసలు వద్దన్నాడు. వెళ్ళిపోయినది. ఇంకేం మాట్లాడలేదు. పాటలు పాడిన అంతే గంట సేపు. నేను కూడా పాడిన అడ్డగోలు పాట ఆ రోజు. మస్తు ఎంజాయ్ చేసి మెచ్చుకున్నాడు. కాదు మన పంజగుట్ట మోడల్ కరెక్ట్. ఇది ఫస్ట్ జట్కా, అంటే నాకు దిమ్మ తిరిగే జట్కా తగిలింది. నేను కొన్ని గంటల నిశ్శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన అంతర్గతంగా. అసలు నాకు పైసల మీద ఇంట్రెస్ట్ పోయింది ఆ రోజు. నేను దగ్గరలాగా అనిపించింది అడుగుంది. ఇదొకటి అంతే. దానికి నిర్వచనం అంతే అక్కడితో అయిపోయింది. మళ్ళీ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఆఫీస్ ఉంటుంది మోడల్ హౌస్ పక్కన. ఇట్లా గుట్టలాగా ఉన్నది, బంజారా హిల్స్ రోడ్డు కలుస్తుంది. అక్కడ వేడిపెట్టి తాగుతుంది వర్షం పడ్డదప్పుడు. అక్కడ ఒక బెగ్గర్ మామూలుగా గ్రీన్ కలర్ పంచ కట్టుకున్నాడు, అది వేసుకున్నాడు. పైసా ఏదేదో ఇట్లా చేతిలో అది ఉంది నిమ్మలది. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది ఇంకొక రోజు పైసా నయ్యే అన్న తర్వాత నయ్యే మీరు అంటే నా కావాలంటే నేను ఇస్తాను. నేను టీ పెట్టి ఇయ్యన్న జ్వరాలు డబ్బులు తీసి 2 చేతులు పోసి అందులో 10 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, రూపాయి బిల్లు అట్లుంది. మొత్తం కలిపితే 200 ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ జెస్చర్ ఎంత షాకింగ్ ఉంది. అక్కడ ఎవరిని గెలకలే, అతను నన్నే గెలికాడు. ఇది కొంచెం మిరాకిల్. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేమిద్దరం దోస్తుల మీద షార్ట్ చేస్తాం అనుకున్నాను అంతే. నేను టీ పక్కన పెట్టి ఇయ్యి అన్నాయి, ఈగో ఇష్టం అంటే పెద్ద ఇస్తావు, ఆ పీకే మాటలు మాట్లాడతావు, తుమ్ముకొచ్చి ఏదంటే మొత్తం తీసి ఇచ్చి ఫాస్ట్ నడుచుకుంటూ పోయాను. ఫాస్ట్ ఇట్లా పోతుంటే ఇట్లా వెళ్ళిపోతున్నాడు. నేను దెబ్బ టీకి డబ్బులు ఇచ్చేసి వాడిని పరిగెత్తుకుని బాయ్సా బాగానే అతనికి అడ్డ నిలబడి ఏమన్నంటే నాకు గుర్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అబద్ధం చెప్పినాను, నా పైసలు ఇచ్చేసాను. ఇట్లా లాకేసుకున్నాడు, ఇట్లా మళ్ళీ మొత్తం వేసుకొని పోయాడు. అప్పుడు అతను అన్న మాట, ఎవరు బిచ్చగాడని అడిగాడు. అంతే, గొప్ప అందమైన స్వరం కూడా లేదు. కౌనే బిక్కుమంగా నేరుగా చూశాడు అంతే. అయితే దేదో నైతో లేలో జీవన్ ఆసాన్ హై, ఠీకే ఖుదా ఆఫీస్ వెళ్ళిపోయాడు. అది కూడా తెలియదు. అతను వెంబడియాలనిపించలే, నా మైండ్ దొబ్బింది ఆ మాటకి. అంటే లేకపోతే తీసుకో, ఉంటే ఇయ్యి, ఇంతే జీవితం, అనవసరంగా ఆరాటపడకనరా. నాకు అట్లా ఎవరు చెప్పలేదు ప్రాక్టికల్గా. అది అంతకుముందు జరిగింటే అది నాకు కామెడీ సీన్గా తీసుకుంటుంటే, కానీ అప్పుడు నేను ప్రిపేర్డ్ ఉన్న నా మైండ్లో స్పేస్ ఏర్పడ్డది. అక్కడ నీకు ఎంటర్ అవుతుంది నాలెడ్జ్, అక్కడ ఎంటర్ అవుతుంది రియల్ అన్వేషణ. ఇప్పుడు ప్రెగ్నెంట్ రాని అమ్మాయికి నొప్పులు ఎట్లా పట్టాలో నేర్పలేదు. నొప్పులు వచ్చినప్పుడు ప్రాక్టీస్ అక్కర్లే, నొప్పులు వస్తాయి అంతే, నువ్వు సఫర్ అవుతావు, దాని నుంచి తెలుస్తుంది మార్గం. సేమ్ స్పిరిచువాలిటీ కూడా సందర్భం రాకుండా చెప్పే స్పిరిచువాలిటీ అంతా బక్వాస్, అంత గంగల కలవలసిందే. సందర్భం వచ్చిందా వాడి దగ్గరికన్నా గురువు వస్తాడు, వీడన్నా గురువుని కనుక్కుంటాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఒత్తు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఉన్న చోటనే బాత్రూమ్ అన్న ఉంటుంది, లేదా బాత్రూమ్ ఉన్న కాడికన్నా నువ్వు పోతావు. అసలు తాత్సారం ఉండదు, ఫిలాసఫీ ఉండదు, ఎదురు చూడడం ఉండదు, ఏముండదు. లేదని తెలిస్తే ఉన్న చోట పోస్తావు, ఉందని తెలిస్తే పరిగెత్తి పోస్తావు. ఇక మధ్యన వేరే వ్యాఖ్య లేదు. అట్లనే నీకు నిజంగా డౌట్ వస్తుంది లైఫ్ గురించి, వాట్ ఈజ్ లైఫ్. అప్పుడు నీ నుంచి ఒక్క అనవసర మాట రాదు. నువ్వు వాడు ప్రశ్న అడిగినా అదే, పుస్తకం చదివినా అది తెలుసుకోవడానికి, వ్యక్తిని గెలిచినా అదే చదవడానికి, సినిమా చూసినా అటువంటి అంశం ఉంటుందే పోతావు. ఎవ్రీవేర్ నువ్వు అదే ఎత్తుకులాడుతావు, అసలు వేరేది ఉండదు అసలు నీ మైండ్లో. అంటే దీన్ని ఏమంటారంటే నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ అంతా దాంతో నిండిపోతుంది. అలా ఇంకెవరైనా తగిలారా? వచ్చడం తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ తగిలారు. ఇవన్నీ పెద్ద పెద్ద గంటల చర్చలు కాదు,
అసలు కొంత కలిసిన తర్వాత నాకు నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడడానికి మాట లేకుండా అయిపోయింది. కొన్ని ఏమైనా గుర్తుంటే చెప్పండి. గుర్తుంటే నాకు ఒక పద్యం గుర్తులేదు, కానీ నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వదిలేసిన తర్వాత నేను ఒక రకమైన డిసప్పాయింట్లో ఉన్నట్టు, ఏం చేయాలో తెలియదు, డబ్బులు లేవు, ఊరు వెళ్ళాలో తెలియదు, ఏం తెలియదు. నేను ఒక సినిమా చూడ్డానికి పోయినా, కూర్చొని ఏమంటారు అన్యమనస్కంగా బొమ్మలు వేస్తున్నా, స్కెచింగ్. అసలు నాకు వేయాలని లేదు, వేస్తే ఏమొస్తుందో తెలియదు, కానీ ఆసక్తి ఉంది. అట్లా రోడ్డు మీద కూర్చొని ఏదో వేస్తున్నా. అప్పుడు అక్కడి నుంచి ఎవరో ఒక పంచె కట్టుకుని ఒక పెద్ద ఆయన పోతున్నాడు. నన్ను చూసి పక్కన కూర్చున్నాడు, వచ్చి మామూలుగా తెలుగులో మాట్లాడాడు. ఉంటే 70 ఏళ్ళు ఉంటాయి. అట్లాంటి మామూలు రైతులు ఉంటారు, కూలీ చేస్తే రైతులు అట్లా ఆ గిట్టప్ప భుజం తిట్టవాళ్ళు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. మనకు గెటప్లు చూసి మాట్లాడడం ఒకటి అలవాటు ఉంది కదా, అందుకే నీకెందుకు అనేది నేను కొంచెం పరుషంగా మాట్లాడాను. బొమ్మలు వేస్తున్నావు, స్కెచ్చింగా అంటే అట్లా కూడా మాట్లాడతాడు అని ఆర్ట్కి సంబంధించిన ఒక బేసిక్ రూల్ చెప్పాడు నాకు ఆ రోజు. గుడ్డిగా చేయకు, తెలుసుకొని చెయ్యి అని ఒక శ్లోకం చెప్పాడు. అది నాకు గుర్తులేదు. అందులో ఆర్ట్కి సంబంధించిన 6 ముఖ్య నియమాలు ఆ శ్లోకంలో వస్తాయి. సంస్కృత శ్లోకం అది. నాకు మెమరీలోకి వెళ్ళిపోయింది. నేను చాలాసార్లు మా రావు గారిని అడిగా, మా ఇద్దరికి నువ్వు బయట హ్యాట్ ఉండేది, నేను చాలా రోజులు సంవత్సరాలు గుర్తున్నది నాకు అది అని చెప్పి 6 పదాల అర్థము చెప్పి, ఈ 6 పదాల కలయికలో ఏదైతే ఉంటుందో అదే ఆర్ట్ అయ్యా, అది ఉంటట్టు చూసుకో అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా హోల్ పర్సెప్షన్ మారిపోయింది ఆర్ట్ మీద. నేను ఫైన్ ఆర్ట్స్లో నాకు ఎవడు చెప్పలేదు, అది నాకు అసలు కనెక్ట్ కాలే. ఆడు చెప్పిన 2.5 నిమిషాలు 3 నిమిషాల కాన్వర్జేషన్లో తగిలింది దెబ్బ. ఆ తర్వాత నా హోల్ పర్సెప్షన్ మారిపోయింది. ద వే ఐ లుక్ ఇప్పటికి ఉంది అది. అతను ఎవడో తెలియదు, బట్ స్టిల్ దట్ నాలెడ్జ్ ఈజ్ దేర్. నాకు గుర్తుంది అతను చెప్పిన మాటలు. అదే స్పేస్ అనేది ఒకటి, వాల్యూమ్ ఒకటి, అంటే దానికి ఉన్న ఒక కొలత, తర్వాత ఒక సబ్జెక్ట్కి ఉండే లాలిత్యం, ఆ తర్వాత దానికి ఇట్లా ఏవో ఒక 6 అంశాలే, 7 కూడా కాదు, అట్లా చెప్పాడు కొన్ని. అవన్నీ నువ్వు వేసే దాంట్లో చూసుకుంటే ఆటోమేటిక్గా అది ఆర్ట్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ ఆర్ట్. అట్లా అది చెప్పాడు. ఇది ఒకటి. ఇంకొక లాస్ట్ ఇన్సిడెంట్ ఏంది, పంజగుట్ట దగ్గర ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. నాకు ఎవడన్నా లైవ్ మోడల్ పెట్టుకొని చేయాలని నాకు ఒక పెయింటింగ్ వేయాలని కోరిక. ఒక సూఫీ ఫకీరు ఉంటాయి, 98 మైళ్ళు ఉంటాయి. వాడికి డిసేబుల్ ఉన్నాడు. ఇద్దరు కలిసి పట్ట నడుచుకుంటూ పోతున్నారు. అరే సబ్జెక్ట్ బాగుందని నేను పరిగెత్తి, నేను మీ బొమ్మ వేస్తా అని అడిగే కంటే ముందు, కొంచెం బాగుండదు కానీ చాయ్ పీతే అని అడిగింది. దీనికి జవాబు ఏమిస్తారు చెప్పలే వాడని. ఓకే అంటారు, లేదంటే అట్లా చెప్పలే. అభినయ్ షామ్కో 5 బజే అన్నాడు. నాకు గుర్తు రావట్లేదు. ఏమి మిలంగి అని వెళ్ళిపోయినరా. అంటే ఇప్పుడు బాల్ నాకు ఓట్లు వేసిపోయాడు. ఈడెవడు, వీడు నాకు టైం చెప్పలేదు, ఇది వస్తుంది కదా. అసలు వెరీ స్ట్రేంజ్. నేను అక్కడ అరుగుంది కూర్చున్నా. అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి వస్తా అని చెప్పిన, ఫ్రెండ్ దగ్గరికి పోయినా కాఫీ డేలో, అక్కడనే సిసిడి పోయి కాఫీ తాగుతున్నా. సాయంత్రం 5:30 అయింది. నా మనస్సు వీడికి వస్తాన్నాడు కదా, వస్తాడేమో నా ఆలోచనలో పడ్డది మైండ్. ఆడు పిలిస్తే నేను పోవాలి, ఎందుకు పోవాలి, నేనే అడిగిన ఛాయ్కి రమ్మని, అప్పుడు తాగితే తాగలేకపోతే, ఇట్లాంటి చర్చ అంతా నడుస్తున్నాయి. బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. కానీ ఏదేమైనా 5:30 దాటింది, ఆడుతూ మనకి ఏందని ఫిక్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత నేను బైక్ మీద బయలుదేరుతూ ఒక్కసారి చూసిపోదా ఉంటాడో లేదని వచ్చిన. ఆడిట్లా కూర్చున్నాడు. లేదా 5 పోగా చాయ్ పో వచ్చాడు. ఏదో కథ భలే ఉందని చెప్పి, యాక్చువల్గా సాయంత్రం కాదు, పొద్దున జరిగింది, 11:30, 12 ఆ ప్రాంతంలో. సో నాకు టైం గుర్తు. అయితే టీ ఆర్డర్ వచ్చిన, వాళ్ళు అసిస్టెంట్కి ఇచ్చిన, ఓన్ అయిపోతాను. నాకు చెప్పడానికి ఏం లేదు. అసలు ఎట్లుందంటే అతను ఒక CEO లాగా, ఒక స్ట్రిక్ట్ రూల్ అట్లా కనిపించాడు నాకు. అది ఇలా కూర్చొని మంచిగా టీ తాగి ఏం మాట్లాడలే. నేను నిలబడ్డా, అతను నేను తాగుతాను లేదా కూర్చోండి, నేను కూడా టీ తాగాను. ఎవరికి ఛాయ్, ఆ ఛాయ్ పోసేవాడు ఇంతగా చూస్తున్నాడు. ఇంకో ఛాయ్ కావాలంటే లేదో పోసాడు అంతే. మళ్ళీ ఇంకో ఛాయ్, ఎవరికి ఛాయ్ లేదు. 4-5 ఛాయలు తాగాడు. బోలో క్యా కర్తే ఆప్ అంటే నేను పెయింటింగ్ చేస్తా.
నా ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ రాసిన, ఎలాంటి పెయింటింగ్ చేస్తాం చెప్పాను. ఒకటి గొప్ప పెయింటింగ్ ఎట్లా తెలుస్తుంది అడిగాడు. అంటే ఫకీరు ఇట్లాంటి ప్రశ్న అడిగితే మనం అనుకోం కదా, ఎట్లా తెలుస్తుంది అంటే దాని జవాబు లేదు. ఇప్పుడు విన్సెంట్ వ్యాన్ గో గ్రేట్ పెయింటర్ కదా, ఎట్లా అని అడిగాడు. విన్సెంట్ వ్యాన్ గో పేరు తీశాడు. పికాసో पेंटिंग साहब पसंद करते इसमें क्या है. తర్వాత చాలామంది పెయింటింగ్స్ గొప్పది అంటున్నారు కాబట్టి గొప్పది అనిపిస్తుంది నీకు. అదర్వైజ్ కైసే పైచాంతే సోచో. ఇప్పుడు రియల్ క్వశ్చన్, నేను గొప్పవాడినేనా? హౌ డూ యూ నో? బ్లాంక్. ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు, మీ బొమ్మ వేద్దామని జాయింగే అన్న. कितना टाइम बैठना पड़ता. अरे वाड़ చెప్తున్నాడు, अरे इसको मॉडल बोलते रे, ऐसा बिठा के पेंटिंग करते 2-3 घंटा लगता है ना. నీకు తెలుసా? हमको बहुत पता है, जाओ. ఎక్కడ పోవాలి, అక్కడ ఫ్లాట్కి తీసుకెళ్ళిన ఆधा डजन కేలా లేలో అన్నాడు. పోయి కూర్చున్నాడు, సెట్ చేసుకున్నాడు. ठीक है, आंख हिला सकता हूँ, बात कर सकता हूँ, నా కళ్ళు నోరు వేసినప్పుడు మాత్రం చెప్పు, నేను కదిలి అని అన్నాడు. అంతవరకు అట్లా ఇవ్వండి, నాతో మాట్లాడలేదు. టైం లేదు, కోయి బాత్ అని ఒక కట్టిపడి నేను కూర్చున్నట్లు అద్భుతంగా కూర్చుంటారు. అసలు ఇట్లా కట్టబట్టుకొని కూర్చున్నాను. నా దగ్గర ఉండే పెయింటింగ్ రంగ దగ్గర ఎక్కడ నా పాత ఫొటోస్లో చూసి దొరుకుతుంది పక్కా. నిజంగా 2.5 నిజంగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఒక ఎడ్వర్డ్ మానే లేకపోతే గుస్తావ్ క్లిమ్ట్ ఎట్లయితే పెయింటింగ్ చేస్తారో సీరియస్గా, ఫస్ట్ టైం ఐ పెయింటెడ్ వెరీ సీరియస్లీ విత్ డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్. చూసాడు, అయిపోయిన తర్వాత అచ్చా బాగా వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది కొంచెం డబ్బులు ఇవ్వాలని. पैसे कुछ पैसे चाहिए क्या అంటే नहीं चाहिए मगर मैं देना चाहता हूँ दे दो. అసలు దాని దిక్కు కూడా చూడలేరా. అది ఒక 100-200 ఉండొచ్చు, బట్ దాని దిక్కు కూడా చూడలే. సో ఇప్పుడు నిన్ననే ఎవరు అడిగారా చెప్పు ముగిద్దాం. నేను స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే స్పిరిచువల్ లైఫ్ అని వేరే ఉంటుంది అనుకుంటున్నావా? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు, ఏమీ ఆశించకుండా మాట్లాడితే స్పిరిచువల్ లైఫ్ అంతే. అది సపరేట్గా ఏమీ లేదు. అది ఇస్తాంబుల్, టర్కీ లేకపోతే ఇంకో ప్రదేశమో కాదు. అది ఈ క్షణమే. మన చెట్లకు నీళ్ళు పోస్తున్నావు, అందరు చూసి గుర్తిస్తారని పోస్తే యు ఆర్ అన్స్పిరిచువల్. అట్లా కాకుండా చెట్లకు నీళ్ళు పోస్తున్నావు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినావు, యు ఆర్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే యు ఆర్ జస్ట్ స్పిరిట్ అంతే. స్పిరిట్ అంటే ఏంది? ఒక అనిర్వచనీయమైన శక్తి కదలిక అన్నట్టు. ఇట్స్ జస్ట్ అట్లా కదులుతున్నావు. నువ్వు లాయర్ గానో అడ్వకేట్ గానో లేకపోతే ఇంకెవరైనా కదులుతున్నావు. యు ఆర్ జస్ట్ మూవింగ్ యాజ్ ఎ స్పిరిట్. దట్ పర్సన్ ఈజ్ స్పిరిచువల్ అంతే, అంతకుమించి మరేం లేదు. అందుకని ఎంత విన్నా అందుకే ఎక్కదు ఆధ్యాత్మిక ప్రవచనాలు. నిజంగా వినే సందర్భం వచ్చిందా అసలు నువ్వు అవే వినక్కర్లేదు. స్పేస్ ప్రిపేర్ అవుతుంది. ఏది వినాలో అది వింటావు, ఏది అడగాలో అది అడుగుతావు, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతావు. నీ జర్నీ రైట్ వేలో తీసుకెళ్ళబడుతుంది. ఎగ్జాంపుల్, ముంబైకి వెళ్ళాలనుకున్నావు. అసలు ముంబై ఎక్కడుందో తెలియదు. నువ్వు ఒక వారం రోజులు రీచ్ కావాలని ఒక టార్గెట్ పెట్టాడు గురువు. అప్పుడు నువ్వు రూపాయి కూడా లేదు. అప్పుడు 7 రోజుల్లో ముంబై పోవాలంటే నీ మైండ్ ఎట్లా పనిచేస్తే అట్లుంటుంది. నువ్వు పోవాలని నిర్ణయించుకున్నావు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా సినిమా కథ చెప్పి బాయ్ సాబ్ అని అడుగుతావా? నీ నుంచి వచ్చే ప్రతి మాట ముంబై గురించే ఉంటుంది. వేరే చర్చించు. ఊరికి టీ డబ్బా దగ్గర కూర్చున్నావు. అవును ముంబై ఎట్లా పోవాలి, ఎంత అవుతుంది బాయ్ సాబ్? మాకు తెలియదు, ఎవరు అడిగారు. ముంబైకి ఎందుకు పోతున్నావు? చిన్న పని ఉందన్న, కానీ ఎట్లా పోవాలన్నా తెలియదు. ఎట్లా పోవాలి? ఇక్కడి నుంచి ముంబైకి అంటే బస్సులు ఉంటాయంట, ఒక 600 అవుతుందంట చూడు టికెట్. ఎన్ని రోజుల్లో పోతుంది? ఒక 1.5 డేలో పోతుంది. అచ్చా 600 అవుతుందా? సరే అనేది నా పని ఉందా? చూడు, నీకు లాజిక్ని బట్టి తెలుస్తుంది. నువ్వు పని చేస్తున్నావు, బట్ నీ ఉద్దేశం పని కాదు ముంబై. ఇప్పుడు వాడు అన్నాడు, నువ్వు పని బాగా చేస్తున్నావు, 4 రోజులు పని చేయి. ఈ 2 రోజులే సార్ పని చేసేది, నా పని ఇది కాదు. బి ముంబై, వీ హ్యావ్ టు గో దేర్. అట్లా నీ యొక్క లక్ష్యం ఆనందమైనప్పుడు, నీ లక్ష్యం ప్రశాంతత అయినప్పుడు నువ్వు ఏది చేస్తే అది రీచ్ అవుతావో అదే చేస్తావు తప్ప దానికి అగెనిస్ట్గా చేయవు.
ఇంపాసిబుల్ అన్నట్టు. దారి తప్పడం ఉండదు, దారి వెతకడమే ఉంటుంది. ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని పిచ్చోది అనిపిస్తుంది. బట్ బోత్ ఆర్ కరెక్ట్, తప్పేం లేదు. అల్టిమేట్గా నువ్వు ఎక్కడ కూర్చున్నా హాయిగా ప్రశాంతంగా ఉందా లేదా అనేది నీకు తెలుస్తుంది. అది నువ్వెంత సాధించినావు, ఎంత డబ్బు ఎర్న్ చేసినావు, నీకు ఎంతమంది ఫాలోయింగ్ ఉంది, నువ్వెంత సెలబ్రిటీ, నీ దగ్గర ఎంత బంగారం ఉంది అన్నది నిర్ణయించదు నీ క్షణాన్ని. నీ వర్తమాన క్షణము వాటికి అతీతంగా ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ ఫ్రెష్. డబ్బు ఉంటే డబ్బు వినియోగించి ఏదో చేస్తావు, లేకపోయినా దీనికి వచ్చే డ్యామేజ్ ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్. రాను రాను బొంబాయికి రాను రాను, ఈ పాయింట్ నాకు అది గుర్తొచ్చింది. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ, ఇన్నోరా పాట అది? అది ఏ రాగం? రాజాలింగ. అంతే, అదే. చలో, నీకు అర్థమైందా? ఏమర్థమైంది? ఒక్క పాయింట్ లేదు. ఫస్ట్ టాపిక్, ఓవరాల్ టాపిక్ అంతా ఆధ్యాత్మికత ఎవరికి అవసరం అన్నది. అంటే చిన్నపిల్లలలో ఉంటుంది స్టార్టింగ్ నుంచే, కానీ అది ఎదిగే కొంచెం పోతుంది ప్రపంచంలో పడి, తర్వాత మళ్ళీ వెతుక్కుంటా వాడే వచ్చి తెలుసుకున్నప్పుడు అప్పుడు నిలిచిపోతుంది. అంటే నీకు శ్వాస ఆడకపోతేనే శ్వాస ఉందని తెలుస్తుంది. అప్పుడు తెలియదు, అప్పుడు తెలియదు నీకు. నీకు ఆరోగ్యం పోతేనే ఆరోగ్యం తెలుస్తుంది. నీకు తలనొప్పి లేస్తేనే తల తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది? అట్లా జ్ఞానోదయం కలగాలంటే ఉన్న జ్ఞానం అంతా పీకాలి ఫస్ట్. అది జస్ట్ తిరిగి రిటైన్ చేసుకుంటే జ్ఞానోదయం. అది మాట వరుసకు పదమే, జ్ఞానోదయం అనేది ఏమి లేదు.